సార్ హాయ్ సార్. హాయ్ అండి. సార్ పవన్ కళ్యాణ్ రావడంతో ఒక స్పీచ్తోనే ఆయన ఏం చెప్పారంటే పక్క రాష్ట్రాల పార్టీలతో మన పార్టీని పోల్చొద్దు అని చెప్పి గట్టిగానే స్పీచ్ ఇవ్వడం అయితే జరిగింది. సో దానికోసం ఏం చెప్తారు? నిజంగా అలాంటి వ్యక్తులు ఇప్పుడు రాజకీయాల్లో ఉండడం మేము చూస్తుండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్పీచ్ వింటేనే ఒళ్ళు గొగురు పడిచింది. నాయకుడు అంటే ఇలా ఉండాలి కదా, నాయకుడు అంటే ఇలా చేయాలి కదా, నాయకుడు అంటే ఇలా మాట్లాడాలి కదా అన్నంత ఊపు, ఆనందం, ఆశ్చర్యం. చాలా రోజుల తర్వాత ఆరోగ్యాన్ని బాగు చేసుకుని వేళ వచ్చి ఆయన మాట్లాడుతుంటే కన్ను కూడా కదపలేనటువంటి విధంగా ఆయన స్పీచ్ ఉంది. ఇది ఇలా కదా ప్రజానికాన్ని మనం ఆలోచింపజేయాలా, ఇలా కదా మనం చేసుకోవాలా, ఇలా కదా రాజకీయ నాయకుడు అనేవాడు మాట్లాడాలా, ఇలా కదా ఏదైనా ప్రగతి నిర్మించుకోవడం కోసం మాట్లాడాలని చెప్పి స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అలా అనిపించింది ఆ స్పీచ్. నిజంగా ఎవరిని కూడా విమర్శించకుండా, ఎక్కడ కూడా ఏ కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని కూడా మా గురించి కూడా మాట్లాడకుండా అందరం ఒకటే, అన్ని ప్రాంతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే, అందరూ అభివృద్ధి చెందుదాం, ముందుకెళ్దామని చెప్పి పిలుపునిచ్చినట్టుగా, అదేదో స్పీచ్ ఇచ్చినట్టుగా లేదు, మనం బతుకుతున్నట్టుగా ఉంది. అంత అద్భుతమైన స్పీచ్ ఆయన ఇచ్చినటువంటి మాట ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే, భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయ నాయకుడిగా మారాలి అనుకుంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని, ఆ స్పీచ్ని ఒక్కసారి చూడండి. రాజకీయం అంటే ఏంటో తెలుస్తుంది, రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఈ తరంలో ఇప్పుడున్న నాయకుల్లో ఉండడం చాలా అరుదు. అంత అరుదైనటువంటి నాయకుడే మా పవన్ కళ్యాణ్ గారు. అయితే అలానే ఇంకో పాయింట్ కూడా మాట్లాడడం జరిగింది ఇదే స్పీచ్ లోపల. మతాలు మారినా కులాలు మాత్రం మారతలేవు అని చెప్పారు. దానికి మీనింగ్ ఏంటి సార్? మతాలు మారినా కులాలు మార్చలేం. నిజమే. ఇప్పుడు ఎవరైనా సరే మతాన్ని ఈజీగా మార్చేస్తున్నారు. ఎందుకంటే ఏ స్వలాభం కోసమో, లేకపోతే ఏ సందర్భంలోనో ఏదైనా ఒక ఆరోగ్యం బాగుపడిందనో, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుపడిందనో, లేకపోతే కొంతమంది ప్రేరణ వల్ల కూడా మతాలు మారిపోతున్నారు, సాంప్రదాయాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఆయన ఏమన్నారంటే ఏ మతం మారినా కులాలు మాత్రం మారే అవసరం లేదు, కులం కులంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మతం మారితే కులం కూడా మారిపోతుంది, వారికి అభివృద్ధి ఫలాలు కూడా అందకుండా పోతాయనే దాని గురించి చాలా చర్చ జరుగుతుంది. ఆ చర్చనే పరోక్షంగా ఒకవేళ మతం మారినా కులం మారదులే అని భరోసా ఇచ్చినట్టుగా ఉంది. అదే నా ఊహ అలా ఉంది. మరి వేరే వాళ్ళు వేరేగా ఊహిస్తే మనం ఏం చెప్పలేం. కానీ ఖచ్చితంగా అలాంటి ఏదన్నా భరోసా ఇచ్చే మాటలు మాట్లాడాలి. అన్ని మతాలు సమానంగా ఉండాలని చెప్పి కోరుకోవాలి. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన అంటే ప్రత్యేకంగా సనాతన ధర్మాన్ని నిర్మూలన చేస్తామని చెప్పేసి దానికోసం కొంచెం అంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎవరు ఉదయనిధి స్టాలిన్ గారు. అయితే ఆయన పాయింట్అవుట్ చేసినట్టు మాట్లాడడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ మూమెంట్లో. దానికోసం ఏం చెప్తారు? వాడు ఒక సన్నాసిలా మారిపోయాడు. ఆ ఉదయనిధి స్టాలిన్ అనేవాడు ఒక సన్నాసి ఎదవలాగా భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నాడు. అతను ఎవరైనా ఏ మతాన్నైనా ప్రేమించవచ్చు, ఏ కులాన్నైనా ప్రేమించవచ్చు, కానీ ఇతర కులాన్ని కానీ ఇతర మతాన్ని కానీ విమర్శిస్తూ మాట్లాడకూడదు. నీ మతంలో నీ గొప్పతనం ఉంటే చెప్పుకో, తప్పులేదు. కానీ వెధవలా మారిపోయి మధ్య చాలామంది వెధవలు ఏమైపోయారంటే వారి మతమే గొప్పదన్నట్టుగా, ఇతర మతాలు తక్కువ అన్నట్లుగా దుర్భాషలాడుతూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి వెధవలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా, అవసరమైతే కేసులు పెట్టి జైలు వేయాలా. ఉదయనిధి స్టాలిన్ అనేటటువంటి ఒక కుక్క పక్క రాష్ట్రంలో మురుగుతూ ఉంది. ఆ మరుగే కుక్కను ఏం చేయాలంటే జైల్లో పెట్టాలి. అది ఎలా ఎవరైనా కానీ మతాల గురించి కులాల గురించి ప్రస్తావన రాకూడదు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మనందరం ఐక్యతగా ఉండాలి, అందరం ప్రేమతో ఉండాలి, అందరం బాధ్యతతో ఉండాలి. అంతే తప్ప ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకుంటూ ఇలా ముందుకెళ్తే దేశం ఎప్పుడు బాగుపడుతుంది? చాలా కష్టాల్లో పడిపోయే అవకాశం ఉంది, ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకుంటూ ముందుకెళ్తే భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. అదే ఫైనల్గా ఇంకో పాయింట్ ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే నేను పార్టీ పెట్టిన సీఎం అవ్వడానికి కాదు, అక్కడ ఉన్న తమిళనాడులో ఉన్న పరిస్థితులు వేరు, ఆంధ్రలో ఉన్న పరిస్థితులు వేరు, మీరు టీవీగా పార్టీతో మన పార్టీని పోల్చడం ఏంటి అని చెప్పి కూడా అన్నారు కదా. వాస్తవమే కదా. అక్కడున్న పరిస్థితులు వేరు, ఇక్కడున్న పరిస్థితులు వేరు. అక్కడ రెండు ద్రవిడ పార్టీలు గత 60 సంవత్సరాలుగా ఏలుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కుల పార్టీలు అన్నారు వాస్తవంగా గత 40-50 సంవత్సరాలుగా రెండు కులాల మధ్య రాజకీయం నడుస్తూ వెళ్తుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేనేదో
ముఖ్యమంత్రి అయిపోవాలని రాలేదు. ఖచ్చితంగా పేదవాడికి అట్టడుగునున్న వాడికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నారు. వాస్తవం అదే. ఆయన లేకపోతే అద్భుతమైన జీవితం, అందమైన జీవితం, బంగారు పళ్ళెంలోనూ ఉన్నటువంటి ఆయన జీవితాన్ని ఇవాళ వచ్చి ఈ మురుగుంట లాంటి రాజకీయాలు పెట్టేశాడు. ఎందుకు పెట్టాడు? ప్రజల కోసం, ప్రజలు ఇబ్బందులు పడకూడదని. ఈ మధ్య దోపిడి దొంగలు ఎక్కువైపోయారు ఆ రాష్ట్రాల్లో. కొంతమంది 100 కోట్లు ఖర్చు పెట్టడం, 1000 కోట్లు దొబ్బేయడం. కొంతమంది అధికారం వచ్చిన తర్వాత 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్ల దాకా ప్రజాస్వామ్యం దోసేసి బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేస్తున్నారు. కాబట్టి వేళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. వచ్చి ఆ రాష్ట్రాన్ని బాగుపరిచే బాధ్యత తీసుకున్నాడు. ఖచ్చితంగా పొత్తుతో వచ్చాడు. ఎవరిని కొట్టాలో ఆయన కొట్టాడు, కింద పడగొట్టాడు. ఈవేళ అద్భుతంగా ప్రగతి చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అతను ముఖ్యమంత్రి అవ్వాలనో లేకపోతే ఏదో పెద్ద పదవి సాధించాలో, పదవి అనుభవించాలనో వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నా ఉద్దేశంలో దేవుడు అవతరిస్తారంటారు. అలాగే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ నష్టాలని తీర్చే భగవంతుల్లా మారాడు. ఖచ్చితంగా ఇలాంటి నాయకులు దేశమంతటా రావాలి. దేశం కూడా అద్భుత ప్రగతి సాధించాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ప్రతి రాష్ట్రంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.